హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రెసిపీస్. ఈరోజు చేపలు కొనడానికి చేపల మార్కెట్కి వచ్చాను. 2 కేజీలు చేపలు తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు కావాల్సిన చేప దొరకలేదు. వేరే చేప ఉంటే అది 1 కేజీ తీసుకున్నాను. మేము ఎప్పుడు కూడా రూప్చంద్ తీసుకుంటామండి. ఇది టేస్ట్లో చాలా బాగుంటుంది, కానీ ప్రజెంట్ అయితే శీలావతి దొరికింది. ఇది బాగుంటుంది, కానీ దీనికంటే రూప్చంద్ ఇంకా బాగుంటుంది. ఇది శీలావతి కేజీ వచ్చేసి 120 రూపాయలు. దాన్ని క్లీన్ చేసినందుకు ఒక 10 రూపీస్, మొత్తం 170 రూపాయలు అవుతుందండి. వాళ్ళే క్లీన్ చేసి ముక్కలు చేసి ఇచ్చేస్తారు మనకి. కట్ చేసిన చేప ముక్కలు తీసుకొని ఇంటికి వచ్చేసాను. అమ్మ వాటిని చూసుకొని నీళ్ళల్లో శుభ్రంగా కడిగేశారు. తర్వాత ఈ చేపల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమి ఉన్నాయో వాటన్నిటిని రెడీ చేసుకున్నారు. ఇదిగోండి, మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాం. ఒక 3 పచ్చిమిరపకాయలు రెడీ చేసుకున్నాం. తర్వాత మనకి ఫిష్ కర్రీలో గ్రేవీ ఎక్కువ కావాలంటే కొబ్బరి వాడండి. కొబ్బరి వాడితే గ్రేవీ ఎక్కువగా ఉంటుంది, మరి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు తీసుకొని మిక్సీ పట్టేయాలి. ఇదిగోండి, పేస్ట్ రెడీ అయిపోయింది. వీటిని మనం శుభ్రంగా కడిగిన చేప ముక్కలు ఉన్నాయి కదా, దాంట్లో వేసుకోవాలి. 2 టీ స్పూన్ల పసుపు, 2 టీ స్పూన్ల కారం, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తగినంత నూనె వేసుకొని ప్రతి ముక్కకు మసాలా పట్టేలాగా బాగా కలపాలి. చేపల కూరలో నీసు వాసన రాకుండా ఉండాలంటే జీరా పౌడర్ వాడండి. ఇది వాడితే చేపలో నీసు వాసన రాదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నెను పొయ్యి మీద పెట్టుకోవాలి. కాసేపటికి మూత తీసి కొత్తిమీరని వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అటు ఇటు ఊపడం వలన మనం సాల్ట్ వేసిన కొత్తిమీర వేసిన మిక్స్ అయిపోతుంది. అంతేగాని మనం గరిటె కానీ స్పూన్ కానీ వాడి అటు ఇటు తిప్పడం వలన చేప ముక్క అనేది విరిగిపోతుంది. చూశారు కదా, చేపల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. చేపల కూరలో నీసు వాసన అనేది ఉండదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.